హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసినైతే ఈ గేమ్ ఆడుకోవచ్చు. ఈ గేమ్ పేరు చదవక ముందు వచ్చిన నిజంగా ఉంటుంది. మరి ఈ గేమ్ అంటే నాకు అమ్మో వీడు కూడా కానీ హెడ్ సరిగా ఎత్తిసారు. స్కూల్ పడితే గోల్ అవుతారంట. కొంతమందికి వస్తుంటే పర్పుల్ టీచర్స్ ఉంటారు నా వాళ్ళు. పర్పుల్ టీచర్స్ అదే ఏందబ్బా గుర్తురాట్లేదు. ఓకే, నాకైతే గుర్తు రావట్లేదు. ఒకటి టీ షర్ట్ వేసుకొని అయితే ఉంటాడు, రెడ్ కలర్ది. పర్పుల్ దారిలో వీడు కాదు గాయస్, రెడ్ కలర్ వాడు. ఓకే, జాగిలి మాత్రం యాస్ మాత్రం చంపుతాను గాయస్. నేను సూపర్ విలన్ రా, వీరన్ కాదురా, హీరో రా. ఓకే, నేనంటే పడేసి ఇప్పుడు మన దగ్గర కలిగిపోవాలి. వీడి తల్ల వస్తుందేమో చూద్దాం. రావాలా? పర్పుల్ షర్ట్స్ వచ్చేదాన్ని. పర్పుల్ షర్ట్ అయితే ఈజీగా వస్తాయి, మళ్ళీ ఈజీగా అయితే డ్రెస్ మీద పడతాయి. ఎవరైనా చాలా కొత్త షర్ట్ మాత్రం ఏందో కానీ యాస్ మొత్తం సంపుతానే కలిసినాను. ఏందో బేస్బాల్ అబ్బా తగిలింది. చెప్పండి ఓకే, వీడైతే ఉన్నాడు కాదు ఇక్కడ. సంపు అది బాస్ కానీ ఇబ్బంది ఉంటుంది కామెడీగా. స్కానింగ్ అయితే నేనైతే స్కానింగ్ అయితే చేయబోతున్నాం. మనం ఒకసారి చూడండి కాదు. ఫస్ట్ అయితే స్కాన్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే వచ్చింది. ఏంది కాదు యాస్ ఇప్పటికి 10 సార్లు వచ్చినట్టుంది. అరే క్లెయిమ్ రా, క్లెయిమ్ ఇంకా ఫోన్లో ఆట మళ్ళీ అయితే యాక్సిట్ వస్తాను. తీసేసి మంచిది. రెడ్ కలర్ దొరికింది, రెడ్ కలర్ టీషర్ట్ చెప్పపై వీడియో అనమాట. రెడ్ కలర్ టీషర్ట్ ఆవురా కొట్టాలి ఏదో మీదకి వచ్చి. ఇప్పుడు పర్పుల్ కలర్ టీషర్ట్ ఏదో వస్తాడేమో అనిపిస్తుంది. ఓరని నీదు యాడ్స్ ఏందో అని ఏంది వస్తుంది ఎందుకో చంపే. గిలిచ్చు గిలిచ్చు గాసి గిలిచ్చు ఓయమ్మో గిలిచ్చు 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 గిలిచ్చుకే ఓయమ్మో బయట వదిలిపోయింది. ఇది వచ్చేసి బెడ్ రాక్ వరల్డ్ అనమాట. అందుకే నేనైతే ఆఫీస్ నుంచి తప్పించుకోవాలా. నాకు ఇది ఆఫీస్ అయితే స్ట్రెస్ అయితే ఎక్కువైంది. అందుకే స్ట్రెస్ అయితే ఎక్కువైంది కాబట్టి తప్పించుకోవడానికి ఇక్కడ అన్ని చంపేస్తాను. మరి దానికి బేస్బాల్ ఎత్తేస్తాడు. దీంతో కొట్టాలి ఇంకా బేస్బాల్ 1 2 3 అర్థండి. వాడు బేస్బాల్ గాడిగా వచ్చింది. నాకైతే బేస్బాల్ బ్యాట్ ఉంది కాబట్టి మేము యుద్ధం కలిసి ఆడుకుంటాం. డిస్టర్బ్ చేయకండి మీరు. డిస్టర్బ్ చేయకండి అని కాదు, డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సిందంటే డిస్టర్బ్ చేయకుండా ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా లైక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దుంపాలు ఓకే గాయస్, ఇద్దరినైతే చంపేసినాం. ఇంకా వీడియో ఇంకా చల్లాడుతాను నన్ను. ఓయమ్మ ఏంద్రా మీదికి వస్తావు, అవతలైతే పడేసినా చూసినాను కదా. ఇంకా లక్కీ అంటే బేస్బాల్ మళ్ళీ వచ్చిండు. మళ్ళీ కొట్టేది బయటికి పడలేదు ఎందుకు. అది నిన్ను పడేస్తారా? అక్కడనే ఉండాలి వీడైతే కరెక్ట్. పడరా వీడేం చేసి పడకుండా. ఓకే ఇప్పుడైతే బరీటో అయితే వచ్చింది మనకి. ఇదేందో అర్థం కాలే. క్యాక్టస్ షాప్లోకి పోయి కొందాం ఏదన్నా. ఇదేంద్రా ఏం లేవు నా కాడ. బేస్బాల్ ఒక్కడే ఉన్నట్టుంది. బిగ్ బాస్ అంట. బిగ్ బాస్ కిందకు హాట్ షేప్ ఇచ్చింది గాయస్. ఎవరు వీటిని ఎప్పుడైతే నలిపేద్దాం గాయస్. దాన్ని పడేసి నాకు అర్థమైంది. వీటిని ఎప్పుడు ఏం చేస్తాను. అది బాగున్నారా చూడండి ఎప్పుడు వచ్చింది. కొంచెం ప్రింటింగ్ ఏదో వచ్చేసింది. ఇంకొంచెం అర్థం ఇంకొంచెం. అర్రే పేపర్ అయిపోయింది గాయస్. బ్యాండేజ్ ఓవర్ చేసిందబ్బా. ఓకే గాయస్, మనమైతే అల్లాడిస్తాను అనమాట ఒక్కొక్కడిని. మా ఆఫీస్ ఏందబ్బా నా ఆఫీసా? నేనే అనుకుంటా. ఇదేందో ఏమంటాను ఇల్లు వీడు కాడింది కాదు పెట్ట. ఏంది కాదు స్టాంప్ ఎత్తుంది, కామెడీగా ఎత్తుంది ఇవ్వండి. ఓకే ఎగ్జిట్ అంత పెద్ద పద. వీడేంది కాదు ముసలోళ్ళలాగా ఉన్నాడు.
కానీ గేమ్లోకి వచ్చి ఆడితే మాత్రం సూపర్గా అయితే ఉన్నాడు. అందరిని ఒక్కొక్కరిని వేస్తా. వీడైతే పనికిమాలలో అంట. రోజు వచ్చి నిద్రపోవడానికి అనమాట ఇక్కడికి వచ్చేది. ఇంట్లో అయితే వాళ్ళ పిల్లలు అయితే ఇబ్బంది పడతాడు. ఇక్కడ వచ్చి నిద్రపోతే బాగుంటుంది కదా. అందుకే మన సార్ వచ్చేసి అయితే తరమేస్తాడు. నువ్వు ఎందుకు రైట్ నిద్రపోతాను అని. అది ధోని షాట్ అయితే కొట్టినాం వాడికి పాపం. ఓకే ఏందో వచ్చింది ఓపెన్ అంట. ఓ ఇట్టనా వచ్చేది అయ్యా. ఓకే పోలీస్ ఏదో వచ్చింది మనకి. పోలీస్ కట్టే ఒక్కొక్కరిని వాగిస్తాను ఎంత. ఇదేం ఇట్ట తిరుగుతుంది. కామెడీనా వీటికి ఏమంటే తలేదే డస్ట్బిన్ పడింది. అందుకే అక్కడైతే డస్ట్బిన్ అయితే ఇచ్చింది చూడండి. ఇద్దరు పాము మట్టి ఎట్ట తిరుగుతుందో ఏందిరా యాడ్స్ చూడండి. పాము మట్టి ఎట్ట తిరుగుతాందో పాములా. కామెడీ కాసి ఇది. మన తలకాయ కూడా వేసి డస్ట్బిన్లో పడింది మళ్ళీ వచ్చింది కాసి ఇది అంటే. ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే ఈ పాముతో అయితే కొట్టాగా. పాముతో కొట్టడం సస్తాడు కాసి. ఇది చూడండి కదా జెల్లీలాగా ఎట్టుందో. జెల్లీలాగా చూడండి కాసి ఇది ఎట్టుందో. అదే నా రూమ్లో ఏం చేస్తున్నారా? వీడియో రికార్డ్ చేస్తున్నా అక్క. అది పర్ఫెక్ట్. ఈ రూమ్లో అది నా రూమ్లో ఫోన్ ఎందుకంటే యాడ్ వస్తుంది. ఓకే గాయస్ ఇప్పుడైతే యాడ్ అయితే అయిపోయింది కాబట్టి వీడి తలది కోసెత్తానండి ఇది కన్ఫామ్. చూడండి గాయస్ ఎలా పడుతుందో. ఈ జెల్లీనే స్ట్రాంగ్ అనుకుంటా. జెల్లీ బాబాయ్ స్ట్రాంగ్ కదా. ఇది కూడా స్ట్రాంగ్ అనుకుంటా. జెల్లీ కాడి నుంచి ఇదైతే తయారై వచ్చింది. ఎవరన్నా జెల్లీ చాక్లెట్ తినుకోకుంటే డైరెక్ట్ దీని నుంచే కంప్లైంట్ చాక్లెట్ వేసి కొనుక్కొని తినండి. మళ్ళీ నిజంగా తినేరు జోకు సంపు. ముందుకొస్తుంది మీదికి ఎత్తి వస్తుంది అందరూ ఒక్కొక్కరు. బ్యాడ్మింటన్ ఓకే బాస్ లెవెల్ బిగ్ బాస్. చూడండి బాస్ నన్ను ఇప్పుడు వీడిని అయితే అల్లాడిస్తాం అనమాట. ఈ లెవెల్లో వీడిని ఎట్టుందిరా ఏందిరా చూడండి. దుప్పడు ఉన్నాడు లోపల. వీడైతే చూడడానికి దుబ్బోడే కానీ లోపల అయితే డొల్లా ఏం లేదు. ఊరికి గాలి నింపుకొని అయితే వచ్చిండు. గాలి నింపుకొని అనుకుంటా వచ్చేది. గాలి నింపుకొని. ఓకే బ్రో నువ్వు ఎందుకు బ్రో వచ్చిందా? నీ తల పోగొట్టుకోవడం కదా. తల కోసిస్తారు బ్రో నీకు. నీది తల వీకు బ్రో. రావద్దు బ్రో నా మాటిని. చచ్చిపోతావు వల్ల. రెడ్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అనమాట. అందుకే రెడ్ అనేది గట్టి అది వేస్తా. దానిలో పర్లే రెడ్కి అయితే డెట్కి ఎత్తిస్తాను నేనైతే. ఎందుకంటే రెడ్ అయితే నా ఫేవరెట్ కలర్. మళ్ళీ అది వచ్చేసి డేంజరస్ నెంబర్ అంటారు ఎందుకో నాకు తెలియదు. అంటే స్కుడ్ గేమ్ ఉంటుంది గ్రీన్ రైట్ అని. రెడ్ అంటే కదలకూడదు అంటే ఏందో. చూడండి నీళ్ళు తాగుతాను పాపం. అది ఒక్కొక్కరిని రేపుతా. వీడు నీళ్ళ టైప్ కాడ ఏం చేస్తుంది హెడ్ షాట్ పడింది కదా అడిగైతే అది